టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. న్యాయవాది శైలేష్ సక్సేనాను కూడా రిమాండ్కు పంపారు పోలీసులు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. దీపక్ రెడ్డి భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చనిపోయిన వారి పేరుతో దొంగ పత్రాలు సృష్టించినట్టు గుర్తించారు సిసిఎస్ పోలీసులు. నకిలీ పత్రాలు సృష్టించి వాటిపై కోర్టులో కేసులు వేయడం ద్వారా బెదిరింపులకు దిగుతారని చెబుతున్నారు పోలీసులు. బోజగుట్టలో 300 కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. న్యాయవాది శైలేష్ సక్సేనా సహకారంతో హైదరాబాద్ రోడ్ నెంబర్ 12లో 165 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. నకిలీ పత్రాల తయారీలో దీపక్ రెడ్డికి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా సహాయం చేశారు. దీంతో దీపక్ అతని అనుచరులపై 6 కేసులు నమోదు చేశారు. న్యాయవాది శైలేంద్ర సక్సేనాతో కలిసి ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైదరాబాద్ లో సాగించిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ సర్వే నెంబర్ 102/1లో 3 ఎకరాల భూమిని గాయం మాధవరెడ్డి అనే వ్యక్తి పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అమ్మకానికి యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనాలు కలిసి భూ కబ్జాలకు పాల్పడిన వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమది కాని భూమిని తమదంటూ చూపించి అమ్ముతున్న వైనం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. షేక్పేట్ ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఈ కబ్జా భాగవతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమి బంజారాహిల్స్ లో ఉంది. సర్వే నెంబర్ 102/1. ఈ సర్వే నెంబర్లో ఉన్న సుమారు 12 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని గాయం మాధవరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అంటే అతని పేరు మీద డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి అప్లై చేశారు. దాని ద్వారా అక్కడి నుండి భూమిని విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం, కోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ద్వారా రెవెన్యూ అధికారులు జరిపిన దర్యాప్తులో సర్వే నెంబర్ 102/1లో ఉన్న భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి, పొరంబోకు భూమి. ఎక్కడా కూడా ప్రైవేట్ ల్యాండ్ కానీ ఇతరులకు అమ్మడం కానీ చేయలేదు. కేవలం కొంత స్థలాన్ని మాత్రం ఏపీహెచ్ఈబి అంటే హౌసింగ్ బోర్డుకు మాత్రమే ఇవ్వడం జరిగింది అనేది అధికారులు చెప్పడం జరిగింది. మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా తమ భూమి అంటూ చూపించుకుంటూ అమ్మేందుకు కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా అనేక నకిలీ పత్రాలను, డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. కొంతమంది నకిలీ వస్తువులను అంటే ఫేక్ సర్జరీ, ఫేక్ ఫోర్జరీ తోటికి సంబంధించిన సంతకాలను సృష్టించారు. నకిలీ మనుషులను తీసుకొచ్చారు. వీళ్ళందరినీ తమ మనుషులుగా చూపించారు. ఆ ల్యాండ్కు సంబంధించిన గాయం మాధవరెడ్డి అనే పేరు మీద ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను కూడా వేరే వ్యక్తిని తీసుకువచ్చి గాయం మాధవరెడ్డిగా చూపించారు. ఇలా మొత్తం ఈ భూమిని అంతటిని కూడా అమ్మేందుకు కుట్ర పని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారుల దర్యాప్తులో ఈ మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని తేలడం, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పూర్తిగా కూడా ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఎటకేలకు బంజారాహిల్స్ లో షేక్పేట్ ఎంఆర్ఓ పరిధిలో సుమారు 6 ఎకరాలకు పైగా కూడా భూమిని తను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. మొత్తం నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలను సృష్టించి ఈ భూములని కబ్జా చేసి భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా తమ ధనార్జన ధ్యేయంగా వీళ్ళు కుట్ర పడినట్లుగా సిసిఎస్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఇందులో ఇద్దరితో పాటు మరొకరిని రియల్టర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎంఆర్ఓ షేక్పేట్ ఎంఆర్ఓ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను కూడా అధికారులకు అందజేశారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇంకా దీపక్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.